నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాస్తున్న వైసీపీకి వారి ఓట్లను అడిగే హక్కు లేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి. పట్టణ గురవయ్య కాలనీలో కలుషిత మంచినీరు తాగి పలువురు అస్వస్థతకు గురికాక ఒక మహిళ మృతి చెందింది. ఈ సందర్భంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారులు ఎవరు చూడలేదు అసలు. ఈ మరణం ఏ విధంగా నమోదు చేశారు? ఏమన్నా నమోదు చేశారు? హాస్పిటల్ చేర్చినప్పుడు విరోచనాలని మనం నమోదు చేశారు. మరి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారా? ఏం చెప్పలేదు. అక్కడ గుంటూరు హాస్పిటల్లో కూడా నలుగురు 5 దాకా అవుతుందండి. మన కుమార్ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 4 దాకా ఉన్నారు. 4 హాస్పిటల్లో ఉన్నారు. ఈ సందు నుంచి చనిపోయింది, 3 ఉన్నారు. అదేలే 4 చేరితే ఒక పాపం చనిపోయారు. ఒక 5-6 డిశ్చార్జ్ వచ్చారండి. అక్కడ కౌన్సిల్ బతులు వేరేగా ఉంచి ఒక 10 మంది అంబులెన్స్ వచ్చి ఒక రోజు ఎక్కించిపోయింది, డిశ్చార్జ్ వచ్చారండి. డయేరియా వలన చనిపోతే వీటి గురించి మొన్న గుంటూరులో ఇచ్చారు. అట్లా హాస్పిటల్ చనిపోయింది. ఆమె ప్రాణం కోల్పోయింది హాస్పిటల్లోనే కదా. ఈ రోజు నాలనే పిలిచికెళ్ళి ఇక్కడైనా ఈ రోజు నాలనే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పితే ఈ రోజు నాలే అవుతుందమ్మా, మా వల్ల కాదేడా ఆమెకు ఒళ్ళంతా చల్లబడిపోతుంది, మీరు గుంటూరు తీసుకెళ్ళిపోండి, మేము పంపిస్తామనేసి వాళ్ళే పంపిస్తారండి. సరే అక్కడికన్నా వెళ్ళాక బతికిద్దామా అనుకున్నామండి. అక్కడికి వెళ్ళంలోనే అసలు మంచి అసలు తట్టుకోలేకపోయిందండి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలిలో ఇటువంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే మంచినీరు కలుషితంగా వస్తుందని ప్రజలు ఎప్పటి నుండో చెప్తున్నా పట్టించుకునేవారు లేరన్నారు. ఇప్పటికైనా తెనాలి మున్సిపల్ అధికారులు గురవయ్య కాలనీ ప్రాంతంలో ఇంటింటి సర్వే నిర్వహించి అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి నీ వయసుకి ఏం సంబంధం? దీనికి పెట్టాలంటే మనకి ఏం చెప్పలేదు సార్. మరి ఆధార్ కార్డు తీసుకురండి అంటున్నారు. తీసుకెళ్తే ఆధార్ కార్డు చూపిస్తున్నారంట. ఆధార్ కార్డులో వయసు సర్టిఫికేట్ తీసుకున్నారా వికలాంగుల పెన్షన్ కి? అదే తీసుకున్నారు సార్. కర్నూలులో చేస్తాను సార్. ఇక్కడ అంటున్నారు కదా, ఎప్పుడో జరిగింది. ఈరోజు గురువాయి కాలనీలో సోదరుడు గౌరీ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అతిసార ప్రబలిందండి. ఈ ప్రాంతంలో కలుషితమైన మంచినీటి వలన అనేక కుటుంబాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వచ్చి కొంతమంది కలవడం జరిగింది. చాలామంది 5 రోజులు 7 రోజులు హాస్పిటల్లో ఉండి కొంతమందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ 4 రోజులు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాక ఈరోజే డిశ్చార్జ్ అయ్యి తిరిగి వచ్చిన విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. 6 రోజుల క్రితం మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జనసేన పార్టీ నాయకులు మేము అందరం కూడా వెళ్ళి అక్కడ కూడా ఈ విధంగానే జరుగుతోందంటే వార్డుల వారిగా మేము పర్యటించి అందరినీ కూడా ఆ రోజు పరామర్శించాం. 3 చనిపోయారు అక్కడ గుంటూరు నగరంలో. సుమారు 350 మంది అడ్మిట్ అయ్యి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వం మేము ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకుంటామనే మాట చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈరోజు మనకి తెనాలి మున్సిపాలిటీలో ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణం. మహిళలందరూ కూడా వాళ్ళు వ్యక్తపరిచే ఆవేదన ఏంటంటే రావాల్సిన సురక్షితమైన మంచినీటి పథకం ద్వారా రావాల్సిన మంచినీరు కలుషితంగా వస్తుంది. చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కనీసం ఒక మెడికల్ క్యాంప్ పెట్టలేదు. ఆ మహిళ పాపం చనిపోయారు. ఆమె ఎవరైతే కుటుంబం నేను పరామర్శించానో ఆ కారణం ఏంటో వెతకాలి కదా. పాపం పేదవాళ్ళు వాళ్ళకి తెలియదు.
గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరినాక కేవలం వాంతులు విరేచనాల వలన ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఒకసారి విచారించాలి. ఇమీడియట్గా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి గురువాయ కాలనీలో. తెనాలి మున్సిపాలిటీ తరఫున అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి సర్వే చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబాలకి ఆదుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉందని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా నేను మాటిస్తున్నాను, ఏదైతే 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి రక్షిత మంచినీటి పథకం మనం తీసుకొచ్చి తెనాలి పట్టణానికి ఉపయోగపడుతుందనే భావనతోటి మనం ఏర్పాటు చేశామో దాన్ని వీళ్ళు నిర్వీర్యం చేశారు. కనీసం పైప్ లైన్లు ఎక్స్టెన్షన్ చేయలేరు. ఉన్న పైప్ లైన్లు కూడా పాడైపోయినాయి. మొన్న కూడా చూసాం మనం వార్తల్లో ఏ విధంగా పైప్ లైన్లు బర్స్ట్ అవుతూ ఉన్నాయో. కనీసం మరమ్మతులు చేసుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా కొంతమంది మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు, క్లోరిన్ అతిగా కలిపేస్తున్నారు, తాగలేని పరిస్థితిలో ఉన్న ఒక్కో సందర్భంలో అని. ఇది ఒకసారి సైంటిఫిక్గా చెక్ చేయాలి. ఎవరైతే అధికార యంత్రాంగం దీన్ని పర్యవేక్షిస్తున్నారో వాళ్ళు దీన్ని ఇమీడియట్గా కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. రేపటి నుంచే డోర్ టు డోర్ సర్వే చేయాలి, ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. ఈ పేద కుటుంబాలను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మాది తెనాలి గురవై కాలనీ 11వ వార్డు. ఇట్లా మా అత్తగారికి విరోచనాలు అయినాయని హాస్పిటల్ చేర్పించాము. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళు మాకు చేర్చుకున్నారు. తర్వాత నైట్ 10:30 దాకా చూశారండి. చూసి తగ్గిద్దిలే అని చెప్పి అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి అసలు 24 ఒళ్ళంతా చల్లపడిపోంగలం ఈడ వల్ల కాదు, మీరు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, మేము అంబులెన్స్ని కూడా పంపిస్తామని చెప్పి అన్నారు. అనేసి గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా తెల్లారుజామున 7 గంటలకి ఆ టైంలో మా అత్తగారు ఒళ్ళంతా చల్లపడిపోయి చచ్చిపోయారండి. 24 మూలనే చచ్చిపోయారండి. ఈ వాటరు బాగలేని దాంట్లో ఈ మున్సిపాలిటీ వాటర్ మూలన కట్ అయింది. అప్పుడు నీళ్ళు కాగబెట్టుకు తాగినా కూడా అట్ట అయిందండి. వాటర్ కొంచెం వాసన వస్తున్నాయి అండి నీళ్ళు కూడా. కానీ ఒక్కోసారి వాసన రావట్లేదులే అనేసి పట్టుకున్నా కూడా అది మాకు అట్నే తాగితే ఏమైనా ప్రాబ్లం అయిద్దని కాగబెట్టుకుని కూడా తాగుతున్నాము. దాని మూలన 10 రోజులు ఏంటంటే 4 రోజుల నుంచే ఉందండి. ఉండారండి, చాలా మంది ఉండారు. గుంటూరు హాస్పిటల్లో మా పేటలో నుంచి 4 దాకా ఉండారండి. మా అత్తయ్య గుంటూరు హాస్పిటల్లోనండి, గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళు ఏమంటారు ఇచ్చారు, మామూలుగా 24 మూలనే చనిపోయిందని చెప్తున్నారండి. 24 మూలనేనండి ఇట్ అయింది అని అన్నారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా 2వ రోజు పట్టణ 7, 8, 9 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. బుర్రిపాలెం రోడ్డు ప్రధాన డ్రైన్లోని పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. 7, 8, 9 వార్డులు బురిపాలెం రోడ్లోని మెయిన్ కాలువ అనేది తీపిస్తుంది జరుగుతుంది. ఇది 2వ రోజు పర్యటిస్తున్నాం. అందులో భాగంగానే ఈ షాపుల మీద పెద్ద పెద్ద ర్యాంపుల్లాగా స్లాపుల్లాగా పరుస్తుంది జరిగింది. షాపులు గల వాళ్ళందరూ పిలిచి మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని మెయిన్ చోటే అక్కడ స్కిల్డ్ పేరిన చోటే 2 బండలు తీపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఆశయం. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ సిటీ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్కిల్డ్ ప్రతి వార్డులోకి వెళ్తున్నారా లేదా అని కూడా మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని అడగటం జరిగింది. అందులో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ప్రజలు తీసుకెళ్ళడం జరిగింది. సిటీ ప్రోగ్రాం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని, చాలా ఉందని ప్రజలు కూడా చెప్పడం జరిగింది. జగన్ పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. గురువారం పట్టణంలోని 8, 9 వార్డుల టీడీపీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. న్యాయవాది, టీడీపీ సీనియర్ నాయకులు తాడిపోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి పేదవాడి సంక్షేమం పేరుతో దాచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తప్ప జగన్ ప్రభుత్వంలో రోడ్లు వేసిన దాఖలాలు కూడా లేవన్నారు. అధికారంలో ఉండి జగన్ 4 ఏళ్ల పాటు ప్రజల్లోకి రాలేదని,
ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి అధికారం చేజక్కించుకునేందుకు సభలు పెట్టి హడావిడి చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, చంద్రబాబు వంటి సమర్థత కలిగిన నాయకుడు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రం బాగుపడదని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులను గుర్తించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పిస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటిని ప్రజలందరికీ తెలిపి రానున్న రోజుల్లో చంద్రబాబును గెలిపించుకుందామని తెలిపారు. పిల్లి మాణిక్యాలరావు, తాడిపోయిన హరిప్రసాద్, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 0 నెంబర్లో ఓట్స్ నమోదై ఉన్నాయా, లేకపోతే మన ఓట్లని స్కాటర్ ఏమైనా చేశారా? అంటే నీ ఓటు ఇక్కడ, అమ్మ ఓటు ఇంకో వార్డులో, లేకపోతే నాన్న ఓటు ఇంకో వార్డులో అట్లా పెట్టారా? ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోమని చెప్తున్నాం ప్రతి వాళ్ళని. కొత్తగా చేరిన ఓట్లు మనయ్యా కాదా అంటే, అసలు మనయ్య అంటే మీ వార్డులోయా కాదా, ఎవరికి ఓటేసే తర్వాత సంగతి. ఇవాళ మీరు ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే మీరు దాన్ని ఎంత బాగా చేయొచ్చు అంటే 80 ఏళ్ళు పైన ఎంతమంది ఉన్నారు, 65 నుంచి 80 వరకు ఎంతమంది ఉన్నారు, 45 నుంచి 60 వరకు ఎంతమంది ఉన్నారు, 30 నుంచి 45 వరకు ఎంతమంది ఉన్నారు, 18 నుంచి 29 ఏళ్ళ వరకు ఎంతమంది ఉన్నారని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇందులో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. వయసు అందులో నమోదై ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10% వేరియేషన్తో వయసుతో కూడా మనకు వచ్చేస్తుంది. వీళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇవాళ ఎందుకు ఓటర్ లిస్ట్ని మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటున్నారంటే, మీరు యాక్సెసిబిలిటీ అంటే ఆ ఓటర్తో నిత్యం సంబంధం ఏర్పరచుకోవాలి అనేది మా ఉద్దేశం. ఎప్పుడైతే నువ్వు ఓటర్తో 10 సార్లు కలవటానికి అవకాశం దొరికి మీరు కలవగలిగిన పరిస్థితి ఏర్పడినట్లయితే మీకు ఒక అనుబంధం ఏర్పడింది. ఎందుకు రాజధాని ఇక్కడి నుంచి తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఎందుకు మనతో 3 ముక్కలు ఆడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఈ దుర్మార్గుడు అని చెప్పి మనం మాట్లాడే హక్కు మన మీద ఉంది. ఈ రోజున ఏ రకంగా మనకి నష్టం జరుగుతూ ఉంది, ఎంతమంది చేతి వృత్తులు సంబంధించినటువంటి పనులు చేసుకునే వాళ్ళు పట్టణ కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున రాజధానిని రాష్ట్రంగా మార్చి ఎన్నికల ముందర నువ్వేం చెప్పావు, ఎన్నికల తర్వాత నువ్వు నడిచినటువంటి నడత ఏ రకంగా ఉంది, రాష్ట్రానికి సంబంధించిన సమస్య, ప్రాంతానికి సంబంధించిన సమస్య, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందామని చెప్పి ప్రయత్నించినటువంటి ఇలాంటి రాక్షస నాయకత్వాన్ని సమూలంగా వీళ్లతో ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పి భావంతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ 1,80,000 రూపాయలు, ఆనాడు మనం 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఆ రోజున ఉన్న ధరలకి ఈ రోజున ఉన్న ధరలకి ఎంత వ్యత్యాసం ఉందని చెప్పి ఒకసారి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మనం ఆ రోజున వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మనం వాళ్ళకు లోన్లు ఇప్పించి, అతి తక్కువ ధరకి లోన్లు ఇప్పించి ఇల్లు మనం అప్పచెప్పడానికి ప్రయత్నిస్తే ఆ ఇళ్ళని పూర్తి చేయకుండా, ఆ ఇళ్ళని ఇవ్వకుండా ఎన్నికల ముందర ఇచ్చినటువంటి రాజకీయ కుట్ర కాదా ఇది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే అప్పుడే ఇస్తే మర్చిపోతారేమోనని, ఇప్పుడేదో వీళ్ళు గొప్పగా ఇచ్చారని చెప్పి భావించాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. రాబోయే ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామంటే అతను 12,500 ఇస్తానని చెప్పి కేవలం 7,500 ఇచ్చి, అది కూడా కొన్ని సందర్భాల్లో బటన్ నొక్కి ఆ బటన్లో ప్రచారం చేసుకున్నాడు చెప్తే సరైన లబ్ధిదారుడికి చేరినటువంటి నిధులు. మనలో ఎక్కడైనా న్యూనతాభావం కనుక వస్తే వ్యక్తిగతంగా అడ్డం పెట్టుకోవాలనుకుంటే, ఆ విషయాన్ని అడ్డం పెట్టుకోవాలనుకుంటే, మన పని చేయలేని తనాన్ని, మన చేతగాని తనాన్ని, మన నిర్లిప్తతని అడ్డం పెట్టుకొని ఇంకొక దానికి ఆపాదించి పెట్టుకోవాలనుకుంటే చివరికి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది నిజమే. ఈ పరిస్థితులకి ఎదురొడ్డి పనిచేయాల్సినటువంటి అవసరత కూడా ఉంది, ఇది నిజమే. కొన్ని అవసరాలు ఉన్నాయి, కొంత మన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. కానీ వీటిని పక్కన పెట్టి పనిచేయాలి.
మీరు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వికలాంగుల దగ్గరికి వెళ్ళండి, మీరే సంతకాలు పెట్టండి, అవసరమైతే మీరు ఏజెంట్లుగా కూడా కూర్చోండి అని చెప్పారు. ఒక పక్క కోర్టు చెప్తా ఉంది, ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా పెట్టొద్దు, పైనుంచి కింద దాకా కనీసం ఇంకు పూసే దగ్గర కూడా పెట్టొద్దు. ఇంకు పూసే దగ్గర సచివాలయ ఎంప్లాయీస్ని పెట్టండి, వాలంటీర్స్ని ఎక్కడ పెట్టొద్దని ఒక పక్కన కోర్టు చెప్తా ఉంది, ఒక పక్కన ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. వీడు మాత్రం ఏం చెప్తానంటే మీరు అవసరమైతే ఏజెంట్లుగా కూర్చోండి అని వీడు చెప్తాడు. వీళ్ళ నాయకుడు ఏం చెప్తాడంటే అవసరమైతే చొక్కాలు మడతేసి గొడవలకు వెళ్ళండి అని చెప్తాడు. అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి గేమ్ ఆడి గెలవాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అలాంటి గేమ్ కనుక ఆడితే, నిజంగా అలాంటిది కనుక సక్సెస్ అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే, రాష్ట్రం అనేది ఒక జీవం లేని గడ్డ కాదు. రాష్ట్రం అంటే ప్రజలు, రాష్ట్రం అంటే మీరు, రాష్ట్రం అంటే మేము, రాష్ట్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు, రాష్ట్రం అంటే వనరులు, రాష్ట్రం అంటే సహజ వనరులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో 4 రోజులుగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు గురువారంతో ముగిశాయి. సిహెచ్ మహేష్ దర్శకత్వం వహించగా శారదా ప్రసన్న రచించిన ఎడారిలో వానచినుకు నాటికను కాకినాడ శ్రీ కార్తిక్ క్రియేషన్స్ నాటక సమాజం వారు రక్త కట్టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఉడుమల మహేష్ రెడ్డి, లక్కరాజు లక్ష్మణరావులకు వైఎస్ఆర్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.